ఈరోజు మనం ఫస్ట్ పాడ్కాస్ట్ చేయబోతున్నాం. ఇది మెయిన్లీ ఫ్రెషర్స్, రీసెంట్లీ పాస్ అవుట్ స్టూడెంట్స్, ఎవరికైతే జాబ్ రావాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇది చేస్తున్నాం. ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ కారణం నేచర్లో పాడ్కాస్ట్ చేయవచ్చు. ఈరోజు మనతో పాటు వ్యక్తి వెంకటేష్. ఈజ్ ఫ్రమ్ EY. For the past 6 years he is working in EY, so on different many companies. So ఈరోజు అతని దగ్గర సలహాలు తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ వెంకీ. హాయ్ వెంకీ. హాయ్ సిరి. దిస్ ఈస్ వెంకీ. ఈస్ వర్కింగ్ ఇన్ బిగ్ 4 కంపెనీ EY. ఈరోజు ఇతని దగ్గర నుండి మనం చాలా మాట్లాడుతున్నాం. ఈ ఐడియాస్ వల్ల మెనీ ఫ్రెషర్స్ వీళ్ళంతా ఈ ఇంటర్వ్యూ చూస్తే ఎలా జాబ్ చేయాలి, ఎలా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలి, ఎలా టెక్నికల్ ప్రాసెస్ ఎలా చదవాలి అంతా తెలుసుకుందాం. హాయ్ వెంకీ. మీరు 4 years నుండి మీరు ఈవేలో వర్క్ చేస్తున్నారు కదా, మీ ఇంట్రొడక్షన్, మీ కాలేజ్ అంతా ఒకసారి మా వ్యూయర్స్ కోసం చెప్పండి. సో డెఫినెట్లీ నాకు ఓవరాల్ 6 years ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది సాఫ్ట్వేర్లో. బీటెక్ చేసాము, బీటెక్ ఫ్రమ్ CSC ఫ్రమ్ శాస్త్ర యూనివర్సిటీ తంజావూర్. రైట్ ఫ్రమ్ బీటెక్ తర్వాత కాలేజ్ ప్లేస్మెంట్స్ వచ్చాయి మాకు అందరికీ. సో ఇట్స్ బిగ్ యూనివర్సిటీ, సో ఎవ్రీబడి గాట్ కాలేజ్ ప్లేస్మెంట్. తర్వాత డైరెక్ట్ చెన్నైలో ప్లేస్మెంట్స్ వచ్చాయి, సో చెన్నైకి వెళ్ళాం. అంటే మీరు బీటెక్లో ఏది తీసుకున్నారు? బీటెక్లో అది CSC స్ట్రీమ్. ఓకే. CSC మెయిన్గా ఎక్కువ సాఫ్ట్వేర్ రిలేటెడ్ కోర్సెస్ సబ్జెక్ట్సే వస్తుంటాయి అందులో. సో లైక్ ఎవరైతే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలని ముందుగా అనుకోని ఉంటారో వాళ్ళకి బెటర్ IT కానీ లేకపోతే CSC కానీ అయితే బెటర్ కోర్సెస్ బీటెక్. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా మందికి EEE తీసుకోవాలా, ECE తీసుకోవాలనే ఆలోచనలో ఉంటారు. మీరు ఏ సూచిస్తారు? ఇప్పుడు జనరల్గా యాస్పిరెంట్ స్టూడెంట్స్ ఎవరైనా సరే హైయర్ స్టడీస్కి వెళ్ళాలి, ఖచ్చితంగా నేను బీటెక్తో స్టాప్ చేయను ఎడ్యుకేషన్ అనుకొని మాస్టర్స్ వెళ్ళాలనుకున్న వాళ్ళు, కోర్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ECE, EEE, మెకానికల్ తీసుకోవచ్చు. దే షుడ్ నాట్ స్టాప్ విత్ మాస్టర్స్ వెళ్ళాలనుకుంటే. అదే నాకు జాబ్ ఎడ్యుకేషన్ అయిపోతే నాకు జాబ్ కావాలి, సో అలా అనుకున్న వాళ్ళు CSC ఆర్ IT. ఓకే. మీరు బీటెక్లో CSC తీసుకున్నారు కదా, ఏ ఇయర్ నుండి మీరు స్టార్ట్ చేస్తారు? మీ డ్రీమ్ కంపెనీ అది ఎలా ప్రిపేర్ అయ్యారు మీరు కొంచెం చెప్పండి. స్టూడెంట్స్కి ఎప్పుడైనా టార్గెట్ ఉండాలి, టార్గెట్ ఉండాలి. లైక్ ఈ కంపెనీస్లోకి వెళ్ళాలి అని అనుకున్న ఎయిమ్ ఉంటే క్లియర్గా ఫస్ట్ 2 years ఆఫ్ బీటెక్ ఏ కోర్స్ ఫస్ట్ 2 years అప్పుడు సబ్జెక్ట్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి అనుకుంటా బెటర్. 3rd year ఎంటర్ అయిన తర్వాత ఏదైనా ఇంటర్న్షిప్స్ కానీ లేదంటే ఇంకేమన్నా ఆప్షన్స్ వచ్చాయనుకోండి, లైక్ ఆర్టిఫిషియల్స్ కానీ ఇలాంటివన్నీ సర్టిఫికేషన్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్. సో 3rd year 3rd, 5th, 6th టైంలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. సర్టిఫికేట్స్, ఇంటర్న్షిప్స్ ఏమైనా ఛాన్సెస్ ఉందా, ఎటు పోవాలనుకుంటున్నారు, ఏ కంపెనీస్ ఎక్కువ మైండ్లో ఉన్నాయి, అవన్నీ కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్. అలానే 6th సెమ్లో మోస్ట్లీ అన్ని యూనివర్సిటీస్లో ప్లేస్మెంట్ స్టార్ట్ అయ్యే ప్రాసెస్. సో అప్పుడు మనము ప్లేస్మెంట్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, యాప్టిట్యూడ్ కానీ లేకపోతే ఇవన్నీ ముందే ప్రిపేర్ చేసుకోవాలి. ఏమేమి చదువుకోవాలి, 6th సెమ్కి యూ షుడ్ బి ఫుల్లీ ప్రిపేర్డ్ ఫర్ గివింగ్ ఇంటర్వ్యూస్. మీరు ఫస్ట్ మీరు ఏ సెలెక్ట్ అయ్యారు? నేను చెన్నైలో నాకు కాలేజ్ ప్లేస్మెంట్స్లో చెన్నైలో కాలేజ్ ప్లేస్మెంట్లో జాబ్ వచ్చింది. సో అక్కడ వాళ్ళు మెయిన్ స్ట్రీమింగ్ ఏంటంటే నాకు నన్ను సెలెక్ట్ చేసుకున్నది జావా బేస్డ్. ఓకే. సో వాళ్ళు టెక్ స్టాక్ కొన్ని కంపెనీస్ కొన్ని టెక్ స్టాక్ ప్రిఫర్ చేస్తుంటాయి, కొన్ని పైథాన్, కొన్ని జావా అలాగా. మళ్ళీ ఇప్పుడు చాలా మంది జావా నేర్చుకుందామా, పైథాన్ నేర్చుకుందామా ఇలా కన్ఫ్యూజన్లో ఉంటారు. ఏది బెస్ట్ అంటారు మీరు? సో ఫార్ స్టాండర్డ్గా ఉండాలనుకుంటే సాఫ్ట్వేర్లో జావా అనే ఫ్రేమ్వర్క్ నేర్చుకుంటే జావా చాలా బెటర్. ఎందుకంటే అది ఈజీ ఓపెన్ సోర్స్, చాలా కొత్త సాఫ్ట్వేర్ ఫ్రేమ్వర్క్స్తో ఇంటిగ్రేట్ చేయొచ్చు ఈజీగా ఫ్రేమ్వర్క్ జావాని. సో జావా ఇస్ ద స్టాండర్డ్ ఐ కెన్ సే. సో అలాంగ్ విత్ జావా పైథాన్ కూడా బెటరే. ఇప్పుడు పైథాన్ మెయిన్లీ డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ ఇలా వాటికి అలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు పైథాన్ కూడా చాలా బెటర్. ఓకే. మీరు నేర్చుకునేప్పుడు కోడింగ్ చేసేటప్పుడు ఏదైనా ప్లాట్ఫామ్, సపోజ్ Geeks అంట, హ్యాకర్ ర్యాంక్ చాలా ఉన్నాయి కదా, ఏది బెస్ట్ అంటారు? ట్యూటోరియల్స్ పాయింట్, W3 స్కూల్స్ చాలా ఉన్నాయి, ఏదన్నా నేర్చుకోవచ్చా?
కోడింగ్ చెప్పాలంటే కోడింగ్ అనేది ప్రాక్టీస్ లేకుండా రాదు. కోడింగ్ ఎంత థియరిటికల్గా నేర్చుకున్నా కూడా అంటిల్ హ్యాండ్స్ ఆన్ చేసేంత వరకు నీకు కాన్ఫిడెన్స్ అంత రాదు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా. ఇప్పుడు ఆ పిల్లాడు ఇప్పుడు ఎవరైతే షూట్ చేస్తున్నాడో నేను అతనికి 2 years నుంచి చెప్తున్నాను కోడింగ్ నేర్చుకొని ఇంతవరకు స్టార్ట్ చేసింది అంటున్నాడు. అది మీకోసమే ఇప్పుడన్నా చూసి స్టార్ట్ చేయి. ఓకే, నెక్స్ట్ షుడ్ నో దట్. నెక్స్ట్ వచ్చి మీ కాలేజ్కి మెయిన్లీ ఏ కంపెనీస్ వస్తాయి చాలా వరకు? ప్రైమరీగా అంటే ప్యాకేజెస్ లెవెల్గా హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత మీరు చేసినప్పుడు? చాలా వరకు మెయిన్ యూనివర్సిటీస్కి కానీ ఐఐటీస్ ఎన్ఐటీస్ కానీ ఇలాంటి వాటికి ఈ పర్టికులర్ పే స్కేల్ మీద చాలా కంపెనీస్ వస్తాయి. లైక్ 3 to 5 అయితే నార్మల్ కంపెనీస్ తయారు కంపెనీస్ ఉంటాయి కదా, టీసీఎస్, మహేంద్ర, ఇలాంటి కంపెనీస్ చాలా ఉంటాయి. యాక్సెంచర్ ఇలాంటివన్నీ చాలా మందిని తీసుకుంటాయి, బల్క్గా తీసుకుంటాయి. సో ఇలాంటి కంపెనీస్ ఎక్కువ ఫ్రెషర్స్కి ఎక్కువగా ప్రిఫర్ చేసేది 3 to 5 lakhs మధ్యలో ఇస్తుంటాయి బేస్డ్ ఆన్ ది డెసిగ్నేషన్ దే ఆఫర్. ఇంకా కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి లైక్ మైక్రోసాఫ్ట్ కానీ, అమెజాన్ కానీ, పేటిఎం అండి, పేపాల్ ఇలాంటి కంపెనీస్ చాలా వస్తుంటాయి. ఇవి ఎక్కువ 15+ ప్యాకేజ్ ప్రిఫర్ చేస్తుంటాయి. ఫ్రెషర్స్ అయినా కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చూడరు, టెక్ స్టాక్ స్కిల్స్ చూస్తారు స్టూడెంట్స్ దగ్గర. సో ఫ్రెషర్గా కూడా నీకు ఛాన్సెస్ ఉంటాయి 15+ ప్యాకేజ్ వెళ్ళడానికి కూడా. అదొక మిత్. యాక్చువల్గా ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఇంత ఇస్తారు ప్యాకేజ్ అనేది మిత్. ఇది కంప్లీట్గా స్కిల్స్ అండ్ కంపెనీ బేస్ ఉంటుంది ప్యాకేజ్ ఆఫర్ అనేది. సో మీరు సస్త్రాలో చదువుతున్నారు కాబట్టి ఆల్మోస్ట్ సస్త్రాలో ప్లేస్మెంట్స్ చాలా బాగుంటాయి విన్నాను. టీసీఎస్ 300 మంది మీరు ఏ కంపెనీలో సెలెక్ట్ అయ్యారు? ఎన్ని ఆఫర్స్ వచ్చాయి మీకు? శాస్త్ర అని కాదు, ఏ యూనివర్సిటీస్ అయినా కూడా ఒక బిగ్ రేంజ్ ఆఫ్ యూనివర్సిటీస్ ఏదైనా సరే మల్టిపుల్ కంపెనీస్ వస్తాయి చాలా వరకు ప్లేస్మెంట్స్ ఆఫర్స్లో. సో మనకేంటంటే నా వరకు ఒక 3 ఆఫర్స్ వచ్చినాయి. టీసీఎస్ వచ్చింది, ఇంకొకటి మామూలు ఇప్పుడు నేను జాయిన్ అయ్యాను కదా ఇన్ఫోవ్యూ అనే అదొకటి వచ్చింది. ఆ తర్వాత ఇంకో కంపెనీ వచ్చింది. కానీ మనము ఫ్రెషర్గా మనం ఏదో ప్రిఫర్ చేయాలంటే మనకు ప్యాకేజ్ ఇంపార్టెంటా, వాటికి ఇస్తున్న టెక్నాలజీ వాడు చెప్తాడు, డెసిగ్నేషన్స్ చెప్తాడు, అండ్ టెక్ స్టాక్ దేనిపైన వర్క్ చేస్తాం అనేది చెప్తారు వెళ్ళిన తర్వాత. సో అది చూడాలి మెయిన్ థింగ్. మీరు ఫస్ట్ ప్యాకేజ్ ఒకటే చూస్తాం ఫ్రెషర్గా ఉన్నప్పుడు పోదాము అనేది. కానీ అది కాదు, నార్మల్ డెవలప్మెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి డెవలప్మెంట్ కొంత సపోర్ట్ రోల్స్ ఇచ్చి వాడుకుందాం అనే మెయిన్ సర్వీస్ బేస్డ్లో ఎక్కువ వెళ్ళాలి. సర్వీస్ బేస్లో అట్లా క్లయింట్ అప్లై చేసి అలా చేస్తుంటారు. కానీ మనం చూసుకోవాలి, కంపెనీ గురించి రీసెర్చ్ చేసి ఏది బెస్ట్ అనిపిస్తుంది మనకు దానికి. ఓకే, మీరు దేన్ని సెలెక్ట్ చేస్తారు? ఆ కంపెనీకి వెళ్ళినాక ఎలా ఉంది, దేనిపైన వర్క్ చేస్తారో చెప్పండి. నేను చెప్పినట్టు నాకు 3 ఆఫర్స్ వచ్చినాయి. టీసీఎస్ వచ్చింది, ఇన్ఫోవ్యూ వచ్చింది, ఇంకొకటి వచ్చింది. ఇంకోటి చాలా చిన్న కంపెనీ అని వద్దనుకున్నా. సో టీసీఎస్ 3.5 ఇస్తామన్నారు ప్యాకేజ్. 3.5 ఈజ్ నాట్ లైక్ నాకు ఇంకో కంపెనీలో 5.5 ఇస్తామంటే నేను అది ప్రిఫర్ చేశాను. చాలా డిఫరెన్స్ ఉంది ప్యాకేజ్లో అనేసి. సో అక్కడ రోల్స్ ఏంటంటే జావా బేస్డ్ ఉంటాయి మొత్తం. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ వచ్చింది, అందువల్ల నేను ప్రిఫర్ చేశాను. ఇన్ఫోవ్యూలోనే కాదు, కాలేజ్ ప్లేస్మెంట్స్ స్టార్ట్ అయినప్పుడు ఎక్కువ మోస్ట్లీ బేసిక్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. మనము రెజ్యూమే ప్రిపేర్ చేసుకుంటాం ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి. రెజ్యూమేస్లో మనం మనకి ఏ సబ్ టెక్నాలజీస్ వచ్చు, లాంగ్వేజెస్, కోడింగ్ లాంగ్వేజెస్ కానీ ఇట్లా ఏవే వచ్చు అవన్నీ మనము మెన్షన్ చేసి ఉంటాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం జావా అనుకో, నేను రెజ్యూమేలో జావా పెట్టినాను, జావా బేసిక్స్ అనే వచ్చినాక అనుకుంటే జావా పైన మోస్ట్లీ బేసిక్స్, హుక్స్, కాన్సెప్ట్స్ కానీ. సో ఇలా ఫ్రెషర్స్ కాబట్టి ఇంటికి వెళ్ళరు. ఎప్పుడు ఓవరాల్ బేసిక్స్ ఐడియా. ప్రాజెక్ట్ ఏమైనా యాడ్ చేశారు అయినా రెజ్యూమ్లో? ప్రాజెక్ట్ ఏం యాడ్ చేయలేదు. ప్రాజెక్ట్ ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ఖచ్చితంగా ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఉంటుంది అందరికీ. కానీ ప్రాజెక్ట్స్ కంటే ఇంటర్న్షిప్ ఏమైనా చేసింటే మనం అలాంటివి యాడ్ చేసుకోవచ్చు రెజ్యూమ్లోకి. అవి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇంటర్వ్యూస్లో. మోస్ట్లీ బేసిక్స్ ఉంటే చాలు ఫ్రెషర్స్కి. ఇప్పుడు మీరు ఇన్ఫోవ్యూలో జాయిన్ అయినాక మీ వర్క్ ఎలా ఉండింది? ఏమేమి వర్క్ అసైన్ చేశారు? ఎలా ఉంటుంది? ఫ్రెషర్గా తీసుకున్నప్పుడు నీకు ప్యూర్ టెక్నాలజీ బేస్డ్ ఏ కంపెనీస్లో చాలా వరకు ఇయ్యరు. లైక్ ఒక ప్రాజెక్ట్ నడుస్తుందంటే ఆ ప్రాజెక్ట్లో నీకు సపోర్ట్ రోల్స్ ఇస్తారు ఫస్ట్లో. అంటే నీకు అర్థం చేసుకోవాలి, నువ్వు అండర్స్టాండ్ చేసుకోవాలి ప్రాజెక్ట్ని. ఫస్ట్ థింగ్ మెయిన్ ఫ్రెషర్స్కి ఎప్పుడు అలానే ఇస్తుంటారు, సపోర్ట్ రోల్స్ ఇస్తారు.
కొన్ని తర్వాత సర్వీసెస్ పైన వర్క్ చేసే ఛాన్సెస్. ఓకే, మీరు ఫస్ట్ ఫ్రెషర్గా జాయిన్ అయినాక మీకు ఏమైనా ట్రైనింగ్ అలాంటివి ఇచ్చారా? 2 months, couple of months ట్రైనింగ్ ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్లో అట్లీస్ట్ 2 months అన్న ట్రైనింగ్ ఇస్తారు ఫ్రెషర్స్కి. వాళ్ళకి తెలియదు కాబట్టి ఏం చేయాలి, ఎంత వర్క్ చేయాలి అనేది. ఏ సాఫ్ట్వేర్స్ అయితే వాడుతుంటామో అవన్నీ వాళ్ళు లైక్ ఎక్లిప్స్ అనుకోండి, ఇన్ కేస్ మీరు కోడింగ్ చేయడానికి ఎక్లిప్స్ ఎట్లా వాడాలి, తర్వాత గిట్ అనుకోండి, గిట్ ఎట్లా వాడాలి, ఇలా మెయిన్ సాఫ్ట్వేర్ టూల్స్ అయితే ఏవేవైతే వాడుతూ ఉంటామో అవన్నీ నీకు వాళ్ళు బేసిక్ ట్రైనింగ్ ఇస్తారు. సో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఒక 1 month 2 months మీకు ట్రైన్ చేసి క్యాండిడేట్ని బాగా, ఆ తర్వాతనే మీకు ఏదైనా ప్రాజెక్ట్లోకి డిప్లాయ్ చేస్తారు. ఫ్రెషర్గా ఉన్నప్పుడు డైరెక్ట్ ప్రాజెక్ట్లోకి అయితే ఎవరిని ఇయ్యరు. ఓకే, ఇప్పుడు మీ జాబ్లో ల్యాండ్ అయినాక మీకు వర్క్ ఎలా అసైన్ చేస్తున్నారు? జీరానా, స్ప్రింట్, వాటి గురించి చెప్తారా? యాక్చువల్గా టాస్క్ ఎవరికైనా ఫ్రెషర్స్ ప్రాజెక్ట్లోకి అసైన్ అయిన తర్వాత ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కటి ఫాలో అవుతుంది టాస్క్ అసైన్ చేయడానికి. కొందరు ఇంటర్నల్ టూల్స్ ఉంటాయి, రిక్వైర్మెంట్ అన్నింటినీ సబ్ డివైడ్ చేసుకొని టీమ్ లీడ్ డెవలపర్స్కి జీరా ఇట్లా కొన్ని బోర్డ్స్ ఉంటాయి. సో వాటిలో మనం ఏంటంటే టాస్క్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్ని డేస్ లోపల నువ్వు ఈ టాస్క్ కంప్లీట్ చేసుకోవచ్చు, నువ్వు ఈ ఎఫర్ట్స్ పెడుతున్నావు ఈ టాస్క్ పైన. సో అలాగా ఉంటుంది. ఇంకా కొన్ని టూల్స్ ఉంటాయి అలాగా. సో అలా వర్క్ చేస్తాం. ఓకే, అంటే మీకు ఎవ్రీడే మీటింగ్స్ ఎలా ఉంటాయా? స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్, డైలీ టాస్క్ మీటింగ్ ఉంటుందా? యాక్చువల్గా ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్కొక్క మెథడాలజీ యూజ్ చేస్తుంటాయి. కొన్ని అజైల్ మెథడాలజీ, కొన్ని నార్మల్ వాటర్ మెథడాలజీ యూజ్ చేస్తుంటాయి. యూజ్ చేసే వాళ్ళు ఎలా అంటే స్ప్రింట్ బేసిక్ స్ప్రింట్ టార్గెట్ ఉంటుంది. సో ఇవాళ ఒక రిక్వైర్మెంట్ స్టార్ట్ అయిందంటే టీఐస్ లాగా డివైడ్ చేసి ఒక హోల్ టాస్క్ని 2 weeks ఒకసారి ఇంత రిక్వైర్మెంట్ కంప్లీట్ చేయాలి అనేసి టార్గెట్ ఉంటుంది. సో ఎవ్రీడే మనం ఎంతెంత ప్రోగ్రెస్ చేసినాము ఆ టాస్క్ పైన అనేసి వాళ్ళు మనం స్టాండప్ కాల్స్ అని ఇలా కొన్ని కాల్స్ పెట్టుకొని షేర్ చేసుకుంటూ ఉంటాం నాలెడ్జ్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఫ్రెషర్స్ మెయిన్లీ ఇది. మీరు సపోజ్ కొంతమంది ఇప్పుడు జాబ్ లేకపోతే చాలా ప్రెషర్స్ ఫీల్ అవుతూ ఉంటారు. సో వాళ్ళు ఏమంటున్నారు, బయట వాళ్ళు ఏమంటారు, ప్రెషర్ ఫీల్ అవుతుంటారు ఫ్రెషర్ జాబ్ రాకపోతే. ఇలా మోటివేట్ అవ్వాలి అనుకుంటున్నారు? మోటివేషన్ 3 years నుంచి చెప్తున్నాం. ఎవరు నేర్చుకున్నాడా? ఏం లేదండి. అలాంటి వాళ్ళకి మనం చెప్పడమే నేర్చుకుంటాడు అనుకుంటాను. సో చెప్తే వినేవాళ్ళు చెప్తారు. కానీ మోటివేషన్ అనేది ఎవరైనా వాళ్ళు సెల్ఫ్గా ఏదో ఒకటి ప్రిపేర్ అవ్వలేదు. పేరెంట్స్ కూడా పిల్లలకు జాబ్ వచ్చేలా చాలామంది ప్రెజర్ చేస్తుంటారు, చాలామంది సూసైడ్ కూడా చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? పేరెంట్స్ ఎక్కువ మంది ఇప్పుడు ఎక్కువ ప్రెజర్ చేస్తున్నారు పిల్లల మీద. అది ఇప్పుడు ఒక 10 candidates ఉంటే అందరూ ఒకేలాగా ఉండాలని చెప్పలేదు కదా. కొందరు ఫాస్ట్గా జాబ్ తెచ్చుకుంటారు, కొందరికి టైం పడుతుంది, 3 years 4 years పడుతుంది, కొందరు ఎట్లా అంటే డిపెండ్స్ ఆన్ ఈచ్ ఇండివిజువల్. అది ఫోర్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు యాక్చువల్లీ. క్యాండిడేట్స్ స్టూడెంట్స్ ఎవరైనా సరే వాళ్ళు రెజ్యూమేని ప్రిపేర్ చేసుకోవాలి. మెయిన్ థింగ్ వాళ్ళు ఏదో ఒకటి కొన్ని కోర్సెస్ కానీ నేర్చుకుంటే బెటర్. మెయిన్లీ కష్టపడితే జాబ్ లేదంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి. బ్యాక్గ్రౌండ్ అంతా అలా అవుతుందండి, అలా చాలా లీగల్గానే వెళ్ళాలి. నెక్స్ట్ మీరు ఇప్పుడు ఈవైలో ఉన్నారు కదా, Big 4 కంపెనీ. దీనికి ఎలా ప్రిపేర్ అయ్యారు? కంపెనీస్ వచ్చాయి, మీ మోటివేషన్ ఏంది ఈవైలో ల్యాండ్ అవ్వడానికి? సపరేట్గా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కాబట్టి నాకు ప్రిఫరెన్స్ ఉంటుంది. సో Big 4 ఫామ్కి ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే మెయిన్గా వాళ్ళు అది యాక్చువల్గా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ Big 4 అన్నీ. ఎక్కువ క్లయింట్స్ రిక్వైర్మెంట్స్ ఏదో ఉన్నాయో ఈవై, డెలాయిట్, KPMG, PwC, Big 4 కంపెనీస్. Big 4 ఎందుకంటే ఈచ్ కంపెనీ ఆల్మోస్ట్ ఒక lakhsలో 3-4 lakhs ఎంప్లాయీస్ ఉంటారు. ఒక సర్వీస్ లైన్లో 1 lakh ఎంప్లాయీస్ ఉంటారు. అందుకు వరల్డ్ అంతా Big 4 అంటారు వాటికి. సపరేట్గా ఏం లేదు. ఇది ఇప్పుడు TCS నార్మల్ ఇండియాలో మంచి పెద్ద కంపెనీ కదా, అలాగా వరల్డ్ వైడ్ చూసుకుంటే వీటి Big 4 అంటారు అంతే. మీరు ఇప్పుడు ఒక కంపెనీ నుండి ఇంకో కంపెనీకి మారడానికి మీరు ఏ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తారు? అంటే నౌకరీనా,
ఎలా చేంజ్ చేయాలి? మామూలుగా ఒక కంపెనీ ఇంకో కంపెనీ మూవ్ అవ్వాలంటే దాని కూడా గట్స్ ఉండాలి. నోటీస్ పీరియడ్ ఎలా 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 అని భయం ఉంటుంది. ఎలా మూవ్ అవ్వాలి వేరే కంపెనీ? ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్కి నోటీస్ పీరియడ్ ఉంటుంది. లైక్ ఆల్మోస్ట్ 2 months 3 months నోటీస్ పీరియడ్ ఉంటాయి. జాబ్ షిఫ్ట్ అవ్వాలంటే మనకి మెయిన్ ఎక్కువ రిక్స్ ఉన్న ప్లాట్ఫామ్స్ ఇప్పుడు లింక్డ్ఇన్, నౌకరీ చాలా వరకు. మిగతావన్నీ అంత కాల్స్ వెరీ రేర్గా వస్తుంటాయి. లింక్డ్ఇన్, నౌకరీలో రెజ్యూమే ఎవ్రీడే అప్డేట్ చేస్తూ ఉంటే మన ప్రొఫైల్ టాప్లో ఉంటుంది. నౌకరీ అల్గారిథం ప్రకారం అయితే ఎవ్రీడే నువ్వు అప్డేట్ చేస్తూ ఉంటే నీకు ఎక్కువ రిక్రూటర్స్కి రీచ్ అయ్యేది ప్రొఫైల్. సో మనం ఎవ్రీడే అప్డేట్ చేస్తూ ఉండాలి. తర్వాత మనం కొందరు ఏంటంటే జాబ్ స్పెసిఫిక్గా, ఇప్పుడు నేను జావా అనుకోండి, జావా బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ కొన్ని కంపెనీస్ టార్గెట్ చేసుకొని ఆ కంపెనీస్లో ఈ రోల్ సేవ్ అవ్వాలనుకుంటున్నాగా అలా ఉండగానే జనరల్ పూల్ లాగా ఏ కంపెనీ అయినా ఈ టెక్ స్టాక్ పైన అనుకుని ఓపెన్గా ఉన్న వాళ్ళు ఉంటారు. ఓపెన్ టెక్నాలజీ ఇప్పుడు మామూలుగా 3 months అట్లా నోటీస్ పెట్టుకుంటే వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు అంటే కొంచెం మంది నోటీస్ పీరియడ్ 2 months 3 months అట్లా పెట్టి 3 months ఉన్నా కానీ 1 month అట్లా పెడితే జాబ్స్ బాగుంటుంది కదా, మళ్ళీ మూవ్ అవ్వడం అది మంచిది అంటారా? మంచిదని కాదు, కొన్ని కంపెనీస్ ఏంటంటే ఇమీడియట్ జాయినర్స్కి ప్రిఫర్ చేస్తూ ఉంటాయి. 3 months నోటీస్ పీరియడ్ ఉన్నప్పుడు మనము మెయిన్ కంపెనీస్ ఏ కంపెనీస్లో అయితే 3 months నోటీస్ పీరియడ్ ఉంటుందో అలాంటి కంపెనీస్లో జాబ్స్ తీసుకోవాలి బెటర్. ఇప్పుడు టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ ఇలాంటివన్నీ 3 months నోటీస్ పీరియడ్. వాళ్ళు ఎంప్లాయీ తీసుకోవాలన్నా కూడా 3 months ప్రియర్ చాలా వరకు. అర్లీ టు జాయిన్ యాజ్ 3 months. అప్పుడేంటంటే ఒక జాబ్ వచ్చిందంటే ఐఎమ్ డ్యామ్ షూర్ 3 months లోపల నీకు మల్టిపుల్ కాల్స్ వస్తాయి. నోటీస్ పీరియడ్ క్లియర్ అయ్యే కొద్దీ మల్టిపుల్ కాల్స్ వస్తాయి. సో నోటీస్ పీరియడ్ అనేది మెయిన్ ప్రాబ్లం ఏం కాదు. లైక్ అట్లీస్ట్ ఒక ఆఫర్ అంటే చెప్తాను. లేదంటే అసలు ఒక కంపెనీ నుండి ఇంకో కంపెనీకి మారడానికి శాలరీ ఎలా నెగోషియేట్ చేయాలి? శాలరీ నెగోషియేషన్స్ యావరేజ్గా అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్లో 30. అంటే వాళ్ళు ఇచ్చిందే మనం వెళ్ళిపోవాలా, మనం ఏమైనా నెగోషియేట్ చేయాలా? 100% నెగోషియేట్ చేయాలి శాలరీస్లో. ఫ్రెషర్గా అన్నప్పుడు నీకు ఆప్షన్ ఉంటుంది చాలా వరకు నెగోషియేట్ చేయడానికి. ఎక్స్పీరియన్స్కి వెళ్ళేటప్పుడు నువ్వు ఒక 30% అట్లీస్ట్ హైక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏ కంపెనీ అయినా సరే, ఎలాంటి కంపెనీ అయినా సరే 30% అప్ టు 70 కూడా వెళ్తుంది కొన్ని కంపెనీ బేస్ చేసుకొని, నీ స్కిల్స్ బేస్ చేసుకొని. సో నెగోషియేట్ చేయండి ఖచ్చితంగా. నెగోషియేట్ చేస్తేనే నీకు బెటర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కరోనా తర్వాత నుండి హైబ్రిడ్, వర్క్ ఫ్రమ్ హోమ్, ఆఫీస్ ఇలా సెక్రిగేట్ అయినాయి కదా, ఏది ప్రిఫర్ చేయాలి, ఏది బెస్ట్ అంటారు? హైబ్రిడ్ ఇస్ ఆల్వేస్ బెస్ట్ నాకు తెలిసినంత వరకు అయితే. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆల్మోస్ట్ ఇప్పుడు అందరికీ నేను చూస్తాను చాలా. సో ఇంట్లోనే ఉంటే కన్నా నీకు స్కిల్ షేరింగ్, నీకు ఏంటంటే నాలెడ్జ్ లిమిట్ అయిపోతుంది, ఎక్స్పోజర్ తక్కువ అయిపోతుంది, నీ వర్కే ఉండిపోతుంది ఇది. సో హైబ్రిడ్ ఉందనుకోండి నీకు అది ప్లస్ ఉంటుంది. ఐ వుడ్ సజెస్ట్ హైబ్రిడ్. నెక్స్ట్ హైబ్రిడ్ కాబట్టి నెక్స్ట్ అపార్ట్ ఫ్రమ్ జాబ్ అంతా ఎనీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఫర్ ఫ్రెషర్స్ ఆర్ ఎనీ 2-3 ఎక్స్పీరియన్స్ ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి? మీరు ఏం చేశారు? ఏ ఇన్వెస్ట్మెంట్ అయితే ఏం చేయలేదు. అంటే మీరు ల్యాండ్ తీసుకున్నారంటే ఐడియా వచ్చి చెప్పారు, మీరు ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేశారు. దేని పిలిచి అయ్యా మాకు ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది? చాలా సేవింగ్ స్కీమ్స్ ఉంటాయి జాబ్ శాలరీడ్ ఎంప్లాయీస్కి. కొందరు గోల్డ్ పెడుతుంటారు, కొందరు ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్ చేస్తుంటారు, కొందరు స్టాక్స్ కొనుక్కొని మ్యూచువల్ ఫండ్స్ అని, స్టాక్స్ అని ఇలా డిఫరెంట్ ఏరియాస్లో సేవింగ్స్ పెడుతూ ఉంటారు. కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరికీ ఆల్మోస్ట్ అంత మనీ అంతా ఈఎంఐస్కి వెళ్ళిపోతుంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చాలామంది ఫ్రెషర్స్ ఉన్నారు మీ కంపెనీలో, కానీ మీకు ఈ నెట్వర్క్ ఉంటే చాలామందికి రెఫర్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. ఫ్రెషర్స్ని పిలుద్దామా స్టేజ్ పైకి? ఓకే, లెట్స్ వెల్కమ్ సాయి. ఫైనల్గా ఫ్రెషర్స్కి ఏం ఐడియా ఇస్తారు? ఎనీ అడ్వైస్? జాబ్లో ఎలా చదవాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్వ్యూ ఎలా చేయాలి? చాలామంది ఉన్నారు ఫ్రెషర్స్, చాలా వాళ్ళు చూస్తే బాధ అవుతుంది. ఇప్పుడు జాబ్స్ అనేది రావట్లేదు ఫ్రెషర్స్కి, ఈ మధ్య కొంచెం పికప్ అవుతుంది. యాక్చువల్గా లాస్ట్ 2 years నుంచి కూడా ఫ్రెషర్స్కి ఓపెనింగ్స్ లేవు. కరోనా ఆఫ్టర్ తర్వాత 2 years నుంచి లేవు ఓపెనింగ్స్. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది ఫ్రెషర్స్కి ఎక్కువ. రీసెంట్గానే ఎస్టర్డే అనుకుంటా చాలా అనౌన్స్ చేశాయి ఎంఎన్సీస్ అంటే చాలా జాబ్స్ ఫ్రెషర్స్ అనేసి. సో ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళందరూ మోస్ట్లీ గ్యాప్ ఉంది కాబట్టి చాలా ఏదో ఒక కోర్సెస్ చేస్తుంటారు, ఆన్లైన్ కోర్సెస్ కానీ సర్టిఫికేట్స్ కానీ చేస్తారు. ముఖ్యంగా టెక్నికల్గా నేనైతే ఫ్రెషర్స్కి ఎప్పుడు కోర్సెస్ ఏదైనా చేసింటే బెటర్
ఇదే పైథాన్ కానీ జావా, ఒక సపోజ్ ఇప్పుడు జావానే అనుకోండి, ఏమేమి ప్రిపేర్ స్టాక్ పైన జావా నుండి ప్రాక్టీస్ అవ్వడం మీద స్టాక్లో రియాక్ట్ జేఎస్, HTML, CSS, Node.js చాలా ఉన్నాయి. అండ్ బ్యాక్ ఎండ్లో జావా, స్ప్రింగ్ బూట్ అలా ఉన్నాయి. ఫుల్ స్టాక్ చేయడం బెటర్ అంటారు. ఫుల్ స్టాక్ చేస్తే బెటరే యాక్చువల్గా. ఫుల్ స్టాక్ కానీ అంటే ఫ్రెషర్గా ఉన్న వాళ్ళకి కాంప్లెక్స్ ఎక్కువ స్కిల్స్ ఎక్కువ నేర్చుకోవాల్సి వస్తుంది. ఫ్రంట్ ఎండ్ స్కిల్స్ నేర్చుకోవాలి, బ్యాక్ ఎండ్ స్కిల్స్ నేర్చుకోవాలి, డేటాబేస్ నేర్చుకోవాలి, చాలా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి అంటే వాళ్ళకి అన్ని ఓవరాల్ ఏం చేయాలో కన్ఫ్యూజ్ అవుతారు. అన్ని నేర్చుకునేస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు వాళ్ళు. ఎక్కువ నేర్చుకునేస్తే ఇప్పుడు జనరల్గా ఫ్రెషర్స్కి చాలా వరకు ఏ స్ట్రీమ్లో పోవాలని తెలియదు. ఫ్రంట్ ఎండ్ నేర్చుకునేస్తారు, బ్యాక్ ఎండ్ నేర్చుకునేస్తారు, అప్పుడు అంతే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎందుకంటే పైన చదివేస్తూ ఉంటారు, డీప్గా వెళ్ళరు. ఏదో ఒకటి బ్యాక్ ఎండ్ జావా అనుకో, డీప్గా వెళ్ళడం బెస్ట్. ఒకవేళ ఇప్పుడు బ్యాక్ ఎండ్ డెవలపర్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు అయితే ఏదో ఒకటి జావా కానీ పైథాన్ కానీ. జావాలో ఊప్స్ కాన్సెప్ట్ చాలా ఉన్నాయి. ఆ ఊప్స్ కాన్సెప్ట్ పైన వెళ్ళడం, ఏదైనా ఒక లాంగ్వేజ్లో స్ట్రాంగ్ ఉంటే బెటర్. అదే ఫ్రంట్ అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అంటే డిజైన్ చేయాలి, నేను నాకు లాజిక్స్ ఎక్కువ, గ్రాఫిక్స్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫ్రంట్ అండ్ స్కిల్స్ ఏమైనా నేర్చుకోవాలి. రియాక్ట్ కానీ, నోడ్ కానీ, యాంగులర్ కానీ, ఇలా చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. HTML, CSS ఇలాంటివన్నీ ఫ్రంట్ అండ్ టెక్నాలజీస్, అది సపరేట్గా నేర్చుకోవచ్చు. ఫుల్ స్టాక్ కావాలనుకున్న వాళ్ళు కంబైన్డ్గా మొత్తం అన్ని స్కిల్స్, JDBC, SQL, సీక్వెన్షియల్ లాంగ్వేజెస్ చాలా ఉన్నాయి కదా, అవి అన్ని. డేటాబేస్ రిలేటెడ్ కూడా సపరేట్ స్ట్రీమింగ్. అది మళ్ళీ డేటాబేస్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి కూడా చాలా డేటాబేసెస్ ఉన్నాయి, SQL, NoSQL అని చెప్పేసి ఇట్లా. సో అక్కడ క్వైరీస్ ఎలా రాయాలి, డేటాబేస్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ నేర్చుకుంటారు బేసిక్గా. ఓకే, థ్యాంక్ యూ వెంకటేష్ గారు.